ముందుగా మన ఛానల్ తరపున గిరిజా మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, మన కళ్ళ ముందు ఎప్పుడూ ఇలా కనబడుతూ ఉండాలి, అందరికీ కూడా మంచి మంచి మోటివేట్ వీడియోలు చేస్తూ ఉండాలి, వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం. మరొకసారి గిరిజా మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా. హైదరాబాద్లో చాలామంది క్యాటరింగ్ వాళ్ళు ప్రసాదాలు అమ్మేస్తున్నారు. అది మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. విజయవాడలో కూడా ఒక క్యాటరింగ్ వాళ్ళు ఇలా ప్రసాదాలు ఇస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో అని రీల్స్ పెడుతూ ఉన్నారు. నేనైతే హైదరాబాద్లో అయితే చూశాను, ఇలా ప్రసాదాలు తయారు చేసి అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే మేము పంపిస్తామని చెప్పారు. కానీ విజయవాడలో కూడా ఇలా మన సైడ్ కూడా ఇలాంటివి మొదలయ్యాయా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరింట్లో ఏ పూజ చేసుకున్నా సరే భగవంతుడికి అనేసరికి ప్రసాదం కొంచెం అయినా సరే ఓపుకున్నా లేకపోయినా చేసి స్వామివారికి నైవేద్యం పెడతాం, అమ్మవారికి అయినా సరే. కానీ ఏంటి మన సైడ్ కూడా ఆంధ్రాలో కూడా ఇలా ప్రసాదాలు ఆన్లైన్లో అమ్మేస్తున్నారేంటని చాలా ఇదిగా కూడా అనిపించింది. ఇప్పుడు సిటీలో అంటే బిజీగా ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, పిల్లలు స్కూల్కి పంపించడం హడావుడిగా ఉంటుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళంటే మరి వాళ్ళు కూడా ఇలా ఆన్లైన్లో పెట్టుకొనుక్కుంటున్నారా అని కూడా డౌట్ వచ్చింది. అందులో ఏమేమి ఉంటాయనంటే 599 రూపాయలు, అంటే ఇంకా 600 అనుకోండి. 600కి ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారంటే 11 బూరెలు, 11 గారెలు, ప్లాస్టిక్ వైట్ బౌల్స్ ఉంటాయి కదా, మన బిర్యానీలు అలాంటివి పెట్టిస్తూ ఉంటారు కదా, దానిలో పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం. బూరెలు చూస్తే 11 వీటికి 599 రూపాయలు. చూడండి, 600 రూపాయలకి ఈ ఐటమ్స్ ఇస్తారు. అన్నీ కొంచెం కొంచెంగా ఇస్తారు, లెక్కతో ఇస్తారు. 11 బూరెలు ఎవరు ముక్కలో పెట్టాలి, 11 గారెలు ఎవరు ముక్కలో పెట్టాలి. ఆ కాసేపు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అవే మీరు తినండి, ఇంకా సాయంత్రానికి ఏం అక్కర్లేదని చెప్పడమా? అంటే 600 రూపాయలు పెట్టి ఈ కొంచెం కొంచెం ఐటమ్స్ తీసుకొని అసలు ఒక ఫ్యామిలీకి ఎలా సరిపోతాయి చెప్పండి? నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకా పక్కింటి వాళ్ళకి పెట్టడానికి ఉండదు, ఎదురింటి వాళ్ళకి ఎవరికి కూడా పెట్టడానికి ఉండదు. అదే కనుక ఇంట్లో చేసుకుని ఉంటే ఎవరో ఒకరికి పని వాళ్ళకి పెట్టడమో పక్కింటి వాళ్ళకి పెట్టడమో అందరికీ ప్రసాదంగా పంచి పెడతాం కదా. ఇదేంటిది ఇది? అసలు ఎవరు కొనుక్కునే వాళ్ళు ఎవరు? అసలు వీళ్ళు అమ్ముతున్నారని అంటే ఎవరన్నా కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారా అని కూడా ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ ప్రసాదాల్లో రైస్ ఐటమ్ ఎంత ఉన్నాయి? 3 ఉన్నాయండి. చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార. ఈ 3 కూడా రైస్తోనే అయిపోతాయి. 1 కేజీ బియ్యం చక్కగా కుక్కర్లో పెట్టేసుకున్నారనుకోండి, 3 ఐటమ్స్ అయిపోయినట్టే కదా. ఆ 3 పక్కకు తీసుకుని అంతా కొంచెం కొంచెం కలుపుకుంటే ఎంత ఈజీగా అయిపోతుంది. యూట్యూబ్లో చాలామంది కుకింగ్ ఛానల్ వాళ్ళు కూడా పెడుతున్నారు. ప్రసాదాలకు అన్నం ఇలా ఒక్కసారి వండేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతాయని కూడా చాలా టిప్స్ కూడా చెప్తున్నారు. మరి అలా ఈజీగా చేసుకోవడం మానేసి అసలు ఆన్లైన్లో 600 రూపాయలు పెట్టి ఇంతంత బాక్సులతోటి కొని అసలు ఎవరికి పెడతారు ఏంటనేది కూడా చాలా విడ్డూరంగా అనిపించింది. వరలక్ష్మి వ్రతం అనగానే మన ఉద్యోగస్తులు ఎవరికైనా సరే మహిళలకు అందరూ సెలవు తీసుకుంటారండి. కుదరని వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ వారం చేసుకుంటానని చెప్పేసి ఇంకా ఆ రోజు ఉద్యోగానికి వెళ్ళడమో చాలా స్కూళ్ళల్లో కూడా సెలవులు ఇస్తూ ఉంటారు. నిజంగా లేదు మాకు సెలవు ఇవ్వలేదు, మేము ఖచ్చితంగా ఉద్యోగానికి వెళ్ళాలని అనుకున్నా రోజు లేచే టైం కంటే కూడా కొంచెం ముందుగా లేచి పనులు చేసుకున్నాం అనుకోండి, అమ్మవారి ప్రసాదం చేయలేమా? ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం, కలసం పెట్టుకుంటాం, చక్కగా అమ్మవారి పీఠం అన్నీ రెడీ చేసుకుంటాం. ఇన్ని చేసుకున్న వాళ్ళు ఒక పక్క నుంచి వంట చేసుకోలేరో చెప్పండి? ఏంటో ఈ ఆన్లైన్లో ప్రసాదాలు ఏంటో కానీ ఊదరు కొట్టి పాడేస్తున్నారు. హైదరాబాద్లో క్యాటరింగ్ వాళ్ళు కూడా అంతే. ఇదిగోండి కాంబో ఇస్తున్నామని చెప్పేసి ఇన్ని చూపించి 1299 రూపాయలని ఒకరు, 599 రూపాయలని ఒకరు. అందులో ఉన్న వల్ల చూస్తే చిన్న చిన్న బాక్సులు. అసలు ఇవి తీసుకువెళ్ళి ఎవరికి పెడతారు ఏంటని నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొనుక్కునే వాళ్ళు కొంచెం ఆలోచించండి. ఏముందులే ప్రసాదం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామంటే ఇంటికి వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు. కానీ దానికి పెట్టే డబ్బులు పెడితే ఒక్కసారి అన్నం వండేసుకొని చక్కగా 3 ప్రసాదాలు చేసేసుకున్నారని అంటే తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు అమ్మవారికి కానీ వినాయక చవితికి కానీ ఉండ్రాలు కూడా అమ్మేస్తున్నారండి ఆన్లైన్లో. 1 గంట ముందు లేచి మీ అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానిస్తున్నప్పుడు మీ చేతులతో స్వయంగా చేసి పెడితే అమ్మవారికి చక్కగా ఉంటుంది. అంతేగాని మనం మన ఇంట్లో కోసం మన కోసం ఆర్డర్లు పెట్టుకున్నట్టు ఆవిడకి కూడా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేసి నైవేద్యాలు పెట్టారనుకోండి, అది అసలు వినడానికి ఎలా ఉంది? నిజంగానే మీకు ఆరోగ్యం బాగోలేదు, ఓపిక లేదు అని అనుకోండి, అమ్మవారికి ఆ పండు, తాంబూలం, ఆ శనగలు ఏవైతే ఉన్నాయో అవే నైవేద్యం పెట్టండి. 1 కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకోండి, కొంచెం పరవన్నం వండి పెట్టండి, కొంచెం అన్నం వండి దద్దోజనం చేసి పెట్టండి, చాలు, అమ్మవారు సంతోషిస్తుంది. అంతేగాని నిన్ను డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వగానే అమ్మవారికి నైవేద్యం పెట్టేయడం నిజంగా వింటుంటేనే చాలా బాధగా అనిపించిందండి. పైగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కడున్నా సరే మేము స్వయంగా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము. ఇంక ఇందులో కొరియర్ ఛార్జీలు ఏమీ లేవు, అన్నీ కలిపే 599 రూపాయలని ఓని సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేసేస్తున్నారు. వారికి ఇది నైవేద్యాలు పెట్టకపోతే అమ్మవారు ఏదో మనల్ని కోపగించుకుంటారు, ఆవిడ ఏదో చెప్పిస్తుంది
ఖచ్చితంగా పెట్టాలని అన్నట్టు కొనుక్కొచ్చి మరీ పెట్టేస్తున్నారు అనమాట. అమ్మవారు ఏమన్నా అడిగిందా అండి, నాకు 5 రకాలు పెట్టు, నాకు 9 రకాలు పెట్టు, నీకు ఓపిక లేకపోయినా సరే, నువ్వు వండలేకపోయినా సరే, ఆన్లైన్లో అయినా సరే ఆర్డర్ పెట్టి నాకు నైవేద్యం పెట్టాను ఎక్కడన్నా అడిగిందా? మరి మీ చేతులతో మీరు స్వయంగా మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టడం మానేసి ఆన్లైన్లో తీసుకొచ్చి పెడుతున్నారని అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆన్లైన్లో పెళ్లి చూపులు చూసాం, ఆన్లైన్లో ఎంగేజ్మెంట్లు చూసాం, ఆన్లైన్లో పెళ్ళిళ్ళు కూడా చూసేసాం, ఆన్లైన్లో అంత్యక్రియలు చూసేసాం, ఆన్లైన్లోనేమో ఇప్పుడు రాఖీ పండుగలు కూడా చేసేస్తున్నారండి. ఇది ఇంకొక విచిత్రం ఏంటంటే ఫోన్ ముందర పెడుతున్నారు. అన్నయ్యలు అమెరికాలోనో ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు కదా ఇప్పుడు పిల్లలందరూ, ఈ చెల్లెళ్ళు ఏం చేస్తున్నారని అంటే వీడియో కాల్ పెట్టేసి అందులో అన్నయ్య మాట్లాడుతూ ఉంటే ఆ ఫోన్కి తీసుకువెళ్ళి అన్నయ్య మొహానికి బొట్టు పెట్టేసి అన్నయ్య చేతికి ఇలాగ ఏదో మమ అనిపించేలాగా రాఖీ కట్టేసి అన్నయ్యకేమో స్వీట్ ముక్క తినిపించేసి ఇదంతా కూడా ఆన్లైన్లో వీడియో కాల్లో చేసేస్తున్నారు. అంటే ఎలాంటి రోజులకు వెళ్ళిపోయామో చూడండి. అంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్నా దూరంగా ఉన్నా సరే ఇంకా లేరు, మనుషుల దగ్గర లేరని బాధపడడానికి లేదు, ప్రతిదీ ఆన్లైనే. ఒకరు చేశారనుకోండి ఇంకా అదే విధంగా ఇంకొక 10 మంది చేయడం. నిన్న ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో, అన్నయ్యలకి రాఖీలు కట్టేయడం ఆన్లైన్లో వీడియో కాల్లో చూసి వాళ్ళ మొహం కనబడుతుంది, హారతలు ఇచ్చేస్తున్నారు, బొట్లు పెట్టేసి స్వీట్లు తినిపించేసి. ఇప్పుడు ఇలా మొదలు పెట్టారు. ఈ రకంగా కూడా రాఖీ పండుగ చేసేస్తున్నారు. జనాలు ఎలా ముద్రపోయారో చూడండి. మనకి టెక్నాలజీ ఉంది కదా, చేతిలో అన్నీ వాడేసుకుందామని చెప్పేసి ఏది పద్ధతిగా చేయాలి, ఏది సంప్రదాయంగా చేయాలనేవి ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. ఇలాగే చూస్తూ ఉన్నాం అనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎవరు ఏది చెప్పలేదు అనుకోండి, ఇంకంతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. టెక్నాలజీ మారింది, జనాల్లో తెలివితేటలు వచ్చాయి, ఇంకెవరు ఎలా వాడుకోవాలో అలా వాడేసుకుంటున్నారు. అయ్యో ఇలా చేయడం తప్పు, మనల్ని చూసి ఇంకొకళ్ళు ఇలా చేస్తారు కదా, మనం ఇంకొకరికి నేర్పించిన వాళ్ళం అవుతాం కదా అని ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. ఒకరిని చూసి ఒకరు. ఇప్పుడు ఈ ప్రసాదాలు క్యాటరింగ్ చేసి అమ్ముతున్నారని అంటే ఇప్పటిదాకా తెలంగాణలో చూసాం, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఈ ప్రసాదాలు అమ్ముతున్నారు. నేనైతే ఆంధ్రాలో ఇలాగ ఆన్లైన్లో ప్రసాదాలు అమ్మడం నేను ఎక్కడ కూడా చూడలేదు. కానీ విజయవాడ మొత్తం మీకు ఎక్కడ కావాలన్నా తీసుకొచ్చి అమ్ముతాం అంటున్నారు. అంటే ఎలా పాక్కుపోతుందో చూడండి. సిటీలో హైదరాబాద్లో ఏం చేస్తే అది ఆంధ్రాలో కూడా చేయడం అని అన్నట్టు, అయ్యో అది తప్పా కాదా అని కూడా ఎవరు ఆలోచించకుండా ఇంట్లో ఉండే మరి పెద్దవాళ్ళు కూడా ఎందుకు చెప్పట్లేదో నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు ఈ ఆన్లైన్లో నైవేద్యాలు పెట్టడం అనేది అసలు మన సాంప్రదాయం కాదు, మన పద్ధతులు కాదు. అంటే అక్కడ మనకు తెలిసే చేస్తున్నాం కదా తప్పు, మరి ఆ తప్పు ఎందుకు చేయాలి? మనకు తెలియక చేస్తే అది వేరే విషయం, కానీ తెలిసి అందరూ చెప్తున్నా సరే వినకుండా ఇలా చేశారనుకోండి, అది ఇంకా ఎంత ఇదిగా అనిపిస్తుంది. మీరు ఇంట్లో అందరూ భోజనాలు చేయడానికి వండుకునే ఓపిక లేకపోతే మీరు ఎంతమంది కన్నా క్యాటరింగ్ ఆర్డర్లు పెట్టుకొని చక్కగా తినండి. వాళ్ళు అక్కడ ఎంత శుచిగా చేస్తారో, ఎవరు ఎంగిల్ చేశారో, పట్టుకొచ్చే వాళ్ళు ఎలా పట్టుకొచ్చారో, అసలు ఇంక ఇవన్నీ తలుచుకుంటే ఇంకా మనకు అర్థం కాని పరిస్థితి అనమాట. మన ఇంట వంట లేనివి కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మాత్రం ఇలాంటి పొరపాట్లు ఎవ్వరూ చేయకండి. మన సాంప్రదాయాలు మన పద్ధతులు పాటించండి. ఎవరో చేశారని మీరు కూడా అదే చేద్దామని అనుకుంటే మాత్రం నిజంగా మనకు తెలిసే తప్పు చేసినట్టు అవుతుంది. రేపొద్దున ఏదైనా అనుకోండి, ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు మీరే బాధపడతారు. అయ్యో నేను ఇలా చేశాను అందువల్ల ఇలా జరిగిందేమోనని మళ్ళీ మీకు మనసులో అవే ఆలోచనలు వస్తాయి. వరలక్ష్మి వ్రతానికే కానీ వినాయక చవితికే కానీ ఏ పండగకైనా సరే నైవేద్యాలు పెట్టే విషయంలో చక్కగా శుచిగా శుభ్రంగా మీ చేతులతో స్వయంగా చేసి చక్కగా నైవేద్యాలు పెట్టుకోండి.